నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి స్కూల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో స్కూల్లోని విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు. వరదతో నిండిపోయిన స్కూల్ ని పరిశీలించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక. పోలీసుల బృందం సహాయంతో విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు అధికారులు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కొమ్మపల్లి గురుకుల స్కూల్లోకి వరద నీరు చేరింది. వాగుకు పక్కనే స్కూల్ ఉండడంతో స్కూల్లోకి వరద చేరుకుంది. స్కూల్లో 500 మంది విద్యార్థులున్నారు. స్కూల్ ముందు నుంచి వాగు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు భయపడుతున్నారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వెంటనే విద్యార్థులను బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పిల్లలను బయటకు తీసుకొస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి స్కూల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో స్కూల్లోని విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు. వరదతో నిండిపోయిన స్కూల్ ని పరిశీలించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక. పోలీసుల బృందం సహాయంతో విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు అధికారులు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కొమ్మపల్లి గురుకుల స్కూల్లోకి వరద నీరు చేరింది. వాగుకు పక్కనే స్కూల్ ఉండడంతో స్కూల్లోకి వరద చేరుకుంది. స్కూల్లో 500 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ ముందు నుంచి వాగు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు భయపడుతున్నారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వెంటనే విద్యార్థులను బయటికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పిల్లలను బయటికి తీసుకువస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి స్కూల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో స్కూల్లోని విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు. వరదతో నిండిపోయిన స్కూల్ ని పరిశీలించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక. పోలీసుల బృందం సహాయంతో విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు అధికారులు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కొమ్మపల్లి గురుకుల స్కూల్లోకి వరద నీరు చేరింది. వాగుకు పక్కనే స్కూల్ ఉండడంతో స్కూల్లోకి వరద చేరుకుంది. స్కూల్లో 500 మంది విద్యార్థులున్నారు. స్కూల్ ముందు నుంచి వాగు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు భయపడుతున్నారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వెంటనే విద్యార్థులను బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పిల్లలను బయటకు తీసుకువస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎంతమంది పిల్లలు బయటకు వచ్చారు? అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మౌనిత, నల్గొండ జిల్లాలోని గత 2 రోజులుగా భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక మరోవైపు కళ్ళాల్లోని ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయింది. ఇక దేవరకొండ మండలం కొమ్మాయిగూడెం గురుకుల పాఠశాలలోని పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దాంతో ఆ పాఠశాలలో ఉన్న దాదాపు 500 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజామున నుంచి భారీ వర్షాలు ఉండడం, అదేవిధంగా పక్కకే ఒక కుంట ఉండడంతో అక్కడి నుంచి వచ్చే వరద నీరు మొత్తం కూడా స్కూల్ చుట్టుముట్టాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన స్థానిక ఆర్డీఓ రమణారెడ్డి కలెక్టర్ కు విషయం చెప్పారు. దాంతో జిల్లా కలెక్టర్ పార్టీ అదేవిధంగా జేసీ శ్రీనివాస్తో కలిసి అక్కడ పరిశీలించారు. వెంటనే వాళ్ళతో పాటు ఏఎస్పీ మౌనిక కూడా అక్కడ ఉండి అక్కడ ఉన్న విద్యార్థులను కనీస సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఇదే వర్షం కంటిన్యూ అయితే వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఆదేశించడంతో రెడ్డి గారు శరత్ చంద్ర పవార్ కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న బృందాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా దాదాపు 500 మంది విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థులందరినీ కూడా ఒక్కొక్కరుగా తాడు సాయంతో బయటికి ప్రస్తుతం తీసుకొస్తున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో పాటు ఏఎస్పీ మౌనిక 2 బృందాలుగా ఉండి ఆ బృందాలు ఎప్పటికప్పుడు విద్యార్థులందరూ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పక్కకే ఒక పెద్ద ఎత్తున వాగు ఉండడం, ఆ వాగు నీళ్లు మొత్తం కూడా రావడంతో దాదాపు విద్యార్థులకు నడుములోతు నీళ్లు వచ్చాయి. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. దాంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి తాడుని పెద్ద తాడును తీసుకొచ్చి స్కూల్ నుంచి బయట వరకు కూడా తాడుని కట్టారు. అక్కడ ఉన్న మధ్యలో పోలీసు బృందాలు మొత్తం కూడా మధ్యలో ఉంటూ ఒక్కొక్క విద్యార్థిని అందరినీ కూడా ఒక మొత్తం చైన్ సిస్టమ్ లాగా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే విద్యార్థులు అందరూ సేఫ్ గా బయటకు వచ్చారు. వాళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యాలు అదేవిధంగా తాగునీటి సౌకర్యాలు అన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అక్కడ ఏర్పాటు చేశారు. ఆ విద్యార్థులు కొంతమంది విద్యార్థులు ఇంకా పైన ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న స్కూల్ కు సంబంధించి కూడా వాగుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఆ నీటికి సంబంధించి మళ్ళీ ఇక్కడ
గతంలో కూడా ఇటీవల 15 రోజుల క్రితం కూడా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చాయి. దాంతో అక్కడ వరద నీరు స్కూల్కి వచ్చి చేరింది. అప్పుడు కూడా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఇప్పుడు ప్రస్తుతం సీరియస్ గా తీసుకొని ఆ నీటిని స్కూల్ వైపు రాకుండా వాగుని మల్చే ప్రయత్నం అధికారులకు కూడా చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా స్థానిక రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. ఆ నీటిని కూడా సైడ్ మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు మౌనిక.